క్యాప్టెన్ మిల్లర్ రివ్యూ నాకైతే చాలా మిక్స్డ్గా అనిపించింది మూవీ. ఎందుకనేది కూడా చెప్తా. నిన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తే 57K సబ్స్క్రైబర్స్ ఉంటే 100 మంది చూసిర్రు. ఏందబ్బా మరి ఇట్లా తయారయ్యారు మీరు? అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కనీసం వీడియో కూడా చూస్తలేరా? ఇట్లా ఫేస్ క్యామ్ పెట్టినా చూస్తలేరు. ఎట్లా కష్టం ఇట్లా అయితే ఎవరికైనా చెప్పుకున్నా కానీ సిగ్గు చేయడం అనమాట. మీరు తొందరగా వెళ్ళి ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. అండి క్యాప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే స్టోరీ అంటే మనం రెగ్యులర్గా ఉన్నట్టే ఉంటుంది ప్యాటర్న్. కానీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనకు ఈ ఇయర్ హనుమాన్ మూవీతో స్టార్ట్ అయింది కదా. మనకు 2024 తెలుగు వాళ్ళకైతే మంచి మంచి మూవీస్తోనే స్టార్ట్ అయింది తమిళ వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు మనకు శృతి హాసన్ లేకపోతే హీరో సినిమాలు ఉండవు అనమాట. ఆమె సగం సగం మాట్లాడే తెలుగు ఇంగ్లీషు అట్లాంటివి ఉంటాయి కావచ్చు. ఇట్లాంటి కొత్త కొత్త మేకింగ్ స్టైల్ తీసుకురండి అబ్బా మూవీస్లో. ఈ మూవీ మొత్తం క్యాస్ట్ మీద రన్ అవుతుంటుంది బ్రిటిషర్స్ టైంలో. అంటే ఇది మనకు చాలా మూవీస్లో చూసినాం. కానీ దీన్ని ఏంటంటే ఒక సీరియస్ ప్యాటర్న్లో కాకుండా మొత్తం యాక్షన్స్ బాగున్నాయి అనమాట. నేను కొంతమంది పేరు కూడా రాసుకొచ్చిన, చెప్తా ఒక్కొక్కరిది కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ధనుష్ గారు, ఆయన యాక్టింగ్ అసలు చింపేసిరబ్బా. కొన్ని సీన్స్ లైక్ ఎట్లా ఉన్నాయంటే, చూస్తున్నంతసేపు ఎట్లా ఉందంటే అరే ఇది కదరా యాక్టింగ్ అంటే అన్నట్టు అనిపించింది నాకు. కొన్ని నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ ఉంటే ఆయన యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. అసలు వేరే అది. నాకు తెలిసి తమిళ్లో ది బెస్ట్ యాక్టర్ ధనుష్ అనమాట. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిర్రు. అండ్ దాని తర్వాత మాట్లాడుకుంటే మనకు జీవి ప్రకాష్ కుమార్, ఆయన ఎట్లా అంటే మనకు ధనుష్ గారికి మంచి మంచి ఆల్బమ్స్ సాంగ్స్ ఇస్తారు కావచ్చు. దీంట్లో సాంగ్స్ ఏం లేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసిర్రు. హీరో ఎంట్రీ, ఇంటర్వెల్, క్లైమాక్స్, ఈ 3 పోర్షన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. టాప్ నాచ్ అంటాం కదా, ఆ లెవెల్లో ఉన్నది. నేను యాక్షన్స్ది కొన్ని క్లిప్లు వేస్తాను అనమాట ట్రైలర్లో నుంచి. ఇక్కడ చూడండి మీరు. అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. యాక్షన్ కొరియోగ్రాఫర్ నేమ్ రాసుకొచ్చిన, నాకు అంత ఐడియా లేదు, చెప్తా ఆగండి. దిలీప్ సుబ్రయాన్ గారు అసలు నెక్స్ట్ లెవెల్లో కొరియోగ్రఫీ చేసిరనమాట యాక్షన్కి అయితే. ప్రతి ఒక్క యాక్షన్ కానీ చూస్తున్నంతసేపు ఏంటంటే ఆ టైంలో ఇట్లే ఉండేదేమో అన్నట్టు అనిపించింది. అండ్ చాలా సీన్స్ కూడా రియలిస్టిక్గా తీసుకొచ్చినారు. రియలిస్టిక్ ఇన్ ద సీన్స్ అంటే విఎఫ్ఎక్స్ లేకుండా అనమాట. చాలా మటుకు ఇప్పుడు అన్ని విఎఫ్ఎక్స్ బాగా గ్రీన్ స్క్రీన్లు ఏడబడితే గ్రీన్ బ్లూ అయ్యే ఉన్నాయి, వేసి పడేస్తుంది వాటిని. ఇట్లా కాకుండా కొంచెం కొత్తగా చూసిర్రు. ఇంకోటి ఏంటంటే మనకు సినిమాటోగ్రాఫర్ ఆయన శ్రేయాస్ కృష్ణ అనమాట. అంటే కొన్ని తమిళ వాళ్ళు కదా, వాళ్ళ పేర్లు గుర్తుంటారు బా, మీరు ఊకే బుక్ చేస్తున్నారు అనుకోకండి. వాళ్ళ పేర్లు గుర్తుంటారు కాబట్టి రాసుకొస్తున్నా. ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా మటుకు ఏంటంటే విఎఫ్ఎక్స్ లేకుండా చాలా సీన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి చూసినంతసేపు ఏంటంటే మనకు ఒక రియలిస్టిక్ మూవీ చూసినందుకు అనిపిస్తుంటుంది. కానీ కొన్ని టైంలో చిరాకేస్తుంది. అది కామన్ ఏ మూవీకి ఉన్నా కానీ కొన్ని ఏంటంటే మనకు విఎఫ్ఎక్స్ ఎట్లుంటుందంటే చిన్న సినిమా బడ్జెట్కి చిన్న రేంజ్గా తీసుకుంటారు. కానీ ఇది పెద్ద సినిమా బడ్జెట్ కాబట్టి విఎఫ్ఎక్స్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ రియలిస్టిక్గా తీద్దామని ప్లాన్ చేసినారు కావచ్చు. అది మాత్రం బాగా వర్కౌట్ అయింది. లాస్ట్లో వచ్చేసరికి డైరెక్టర్ గురించి చెప్తే అరుణ్ మాధేశ్వరన్ గారు, ఇది థర్డ్ ఫిలిం అనుకుంటా ఐ థింక్, నాకు తెలిసి. నాకంతా కూడా ఐడియా లేదు. మనకు తెలుగు వాళ్ళు అంతా నాలెడ్జ్ ఉంటుంది, తమిళ్లో అడిగితే ఇట్నే ఉంటుంది. అందుకని చెప్పి రాసుకొస్తాం అనమాట. చెప్తున్నా కదా. అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా పేర్లు కూడా అంత ఐడియా లేవు కానీ బాగున్నాయంట. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు బాగున్నాయని. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ ఓకే, కానీ స్క్రీన్ ప్లే వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డిఫరెంట్ వైబ్ ఇచ్చింది. నాకైతే మిక్స్డ్గా ఉందబ్బా. నాకు మరీ ఓవర్ ద టాప్ నాచ్ అన్నట్టుగా ఏం లేదు కానీ ఓకే, పర్లేదు. మూవీ ఆడేస్తుంది, జనాలు చూస్తారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో. వెళ్ళాలంటే వెళ్ళండి అబ్బా, చూడండి. మూవీని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా చేస్తుంటారు. కానీ 57K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కనీసం 100 మంది చూడడం ఏందబ్బా, కనీసం 5000 మంది అయినా చూడట్లేరు. ఆ వీడియో లింక్ నేను కింద పెడతా, చూడండి. అసలు ఈ వీడియోని ఎంతమంది చూస్తారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా తయారయ్యారో ఏమో కానీ ప్రతి ఒక్కరు మీరు వీడియో చూడండి, సపోర్ట్ చేస్తే ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. నేనైతే అదే చెప్తా. నెక్స్ట్ మనకు ఏంటంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతి మూవీది చేయాలని ఒకటి సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్క్రిప్ట్ జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి వీడియో వస్తుంది, మీరు చూడండి. రిక్వెస్ట్ కాదు, రిక్వెస్టే, కమాండ్ కాదు. ఈ ఇంగ్లీష్ సగం వస్తాయి మనకు. ఈ అనుకోండి ఏదో ఒకటి రిక్వెస్ట్ నుంచి వచ్చిన కమాండో ఏదో ఒకటి. ఇక మీకు నచ్చింది మీరు అనుకోండి, కానీ వీడియో చూడండి అబ్బా. అండ్ లాస్ట్లో వచ్చేసరికి థ్యాంక్ యూ. ఇంకేం చేస్తాం. అండ్ రిపబ్లిక్ డే ఈరోజు. హ్యాపీ రిపబ్లిక్ డే. చిన్నప్పుడు అంతా వేరే కథ వేరే ఉండే. ఏం చెప్తాం, ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయినా, మీసాలు గడ్డాలు వచ్చేసినా అంతా వేరే ఉంటుంది. ఇక మూవీల మీద పడ్డా, మూవీ అంతా ఇంట్రెస్ట్ కదా, దేశభక్తి తగ్గిందనమాట. అయినా కానీ ఉంటుంది. మనం కుమ్మేద్దాం. నెక్స్ట్ ఇంకా వీడియో వస్తుంది, చూద్దాం. ఇక మీరు సపోర్ట్ చేయండి. ఇక థ్యాంక్ యూ.